హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ గాలి. ఈ వీడియో ఏంటంటే మా చెల్లి బర్త్డే వస్తుందన్నమాట. సో దాని బర్త్డే 6th నేను ప్రతి ఇయర్ కూడా దానికి 6 గిఫ్ట్స్ అనేది నేను ఇస్తాను. సో ఈసారి ఏంటంటే నేను దగ్గరలోనే ఉన్నాను కాబట్టి ప్రతిరోజు రోజుకొక గిఫ్ట్ ఇచ్చి తనని సర్ప్రైజ్ చేసి సెలబ్రేట్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నాను. సో ఆ గిఫ్ట్స్ ఏంటి అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. అండ్ ఆ సెలబ్రేషన్స్ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంకొక ఎక్కువ సర్ప్రైజ్ ఏంటంటే అది నేను లాస్ట్లో చెప్తాను, అది తనకు కూడా తెలీదు. సో నేను అది ఎప్పుడో ప్లాన్ చేసి అయితే నేను తనకి సర్ప్రైజ్ చేయబోతున్నాను అనమాట. సో ఈ వీడియో ఉన్న గిఫ్ట్స్ మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతాయి అంటే ఎవరికైనా ఇవ్వాలి అని అనుకుంటే కనుక మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతాయి అని చెప్పి నేనైతే షేర్ చేస్తున్నాను. అండ్ నేను ఏవైతే ఆర్డర్ చేసుకున్నానో అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ లేకపోతే ఇంకా నేను ఏ యాప్స్ నుంచి అయితే నేను వీటిని ఆర్డర్ చేసుకున్నాను వాటి ఫుల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక చెక్ చేయండి. సో ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి నేను 2 ఫ్రేమ్స్ ఇచ్చాను అనమాట. అంటే ఇది ఫస్ట్ మంత్ అప్పుడు మా చెల్లితో బర్త్డే సెలబ్రేషన్ అయితే చేయించాము. ఇంకా వాళ్ళిద్దరు సేమ్గా కలర్స్ వేసుకొని కేక్ అయితే కట్ చేశారు. అప్పుడే మా చెల్లి గిఫ్ట్గా గోల్డ్ రింగ్ గిఫ్ట్ చేసింది. అదంతా సింబాలిక్గా అంటే అంత మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి నేనైతే ఈ పిక్ ఫస్ట్ దిగిన పిక్ కాబట్టి నేను ఇదైతే ఫ్రేమ్ చేయించాను. నెక్స్ట్ వాడిస్తున్న గిఫ్టే ఇది ఏంటంటే హ్యాపీ బర్త్డే పిన్ని అని రాయించి వీడికి ఇది వాడ హ్యాండ్తో ప్రింట్ చేయించాను అనమాట. అంటే వాడి హ్యాండ్కి పసుపు రాసి ఇదైతే వేయించాను వైట్ పేపర్ మీద. ఇది ఫ్రేమ్లా చేయించాను. ఈ 2 ఫ్రేమ్స్ అయితే ఫస్ట్ గిఫ్ట్ అనమాట, వాడి తరపున ఇస్తున్న గిఫ్ట్. సెకండ్ గిఫ్ట్ వచ్చేసి ఈ బాటిల్ అనమాట. సో నేనేంటంటే ఈసారి 7 గిఫ్ట్స్ ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే నేను రెయిన్బో థీమ్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. తనకి ఇచ్చేవి కూడా అన్నీ రెయిన్బో థీమ్లో ఉండాలి అండ్ బర్త్డే సెలబ్రేషన్ కూడా అంతా రెయిన్బో థీమ్లో ఉండాలి అని చెప్పి నేనైతే ప్లాన్ చేసుకున్నాను. సో ఇది నేను ఇన్స్టాగ్రామ్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. ఇది ఏంటంటే ఇలాగా ఇక్కడ బటన్ నొక్కితే ఇవి లైట్ వెలుగుతుంది అనమాట. ఈ బాటిల్ నాకు చాలా రీజనబుల్ రేట్లో తక్కువ కాస్ట్లోనే వచ్చింది. నేను ఎలా కస్టమైజ్ చేయించుకున్నాను అంటే వాళ్ళకి ఓన్లీ బాటిల్స్ ఉంటే మనం సెలెక్ట్ చేసుకుంటే దాని మీద మనకి ఏమైనా రిక్వైర్మెంట్ కావాలి అని అంటే రాసిస్తారు. నేనేం చేశానంటే నాకు రెయిన్బో థీమ్లో నాకు ఇదైతే కావాలి అని అంటే వాళ్ళు మీకు ఏ కలర్స్ కావాలి, మీకు ఎలా కావాలి అనేది మొత్తం నన్ను అడిగారనమాట. నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. నాకు రెయిన్బో కలర్స్లో 7 కలర్స్ మెన్షన్ చేసి అండ్ దాంట్లో కూడా ఏవైతే రావాలి మెసేజ్ అనేది నేను ఏ మెసేజ్ రాయించానంటే యు ఆర్ జస్ట్ లైక్ ఏ రెయిన్బో ప్రెటీ కలర్ఫుల్ అండ్ వైబ్రెంట్ హ్యాపీ బర్త్డే పొట్టి అని రాయించాను. ఇది రెయిన్బో కొటేషన్ అంటే రెయిన్బో థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను అలా విష్ చేయాలి అనుకున్నాను. ఇక్కడ కలర్స్ కూడా ఆరెంజ్, రెడ్, వైలెట్, ఇది బ్లూ, ఇది గ్రీన్, ఇది ఎల్లో అనమాట. అలానే వీటి అన్నిటికీ వేశారనమాట. సో నాకు చాలా నచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 99 రూపీస్ అనమాట. మన అడ్రస్ని బట్టి డెలివరీ ఛార్జెస్ అయితే ఉంటాయి. నేను ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికంటే ఇంకొక మోడల్ ఏముంటుందంటే దీంట్లో ఫోటో పెట్టేసి ఉంటుంది అనమాట. అది కూడా నేను ఫొటోస్ అనేది వేరేగా ప్లాన్ చేశాను. అందుకని నేను అది చేయించకుండా నేను సింపుల్గా ఇదైతే చేయించాను. నాకు తెలిసి ఇది చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకు. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక ఆ లింక్తో మీరు వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. థర్డ్ గిఫ్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. ఈ ఇయర్ రింగ్స్ ఏంటంటే మా చెల్లి కొంచెం ఇయర్ రింగ్స్ కానీ లేకపోతే చైన్ రింగ్స్ ఇలాంటివంటే చాలా ఇష్టం అనమాట. అది కాకుండా ఇది నాకు నచ్చింది ఏంటంటే నా థీమ్లో నేను రెయిన్బో థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఆ థీమ్కి తగ్గట్టు ఈ గిఫ్ట్ అనమాట. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఇయర్ రింగ్ ఉంది కదా, నేను దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇది రెడ్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ ఈ రెడ్ దాన్ని తీసేసి మనకి ఏ డ్రెస్ మీదకి మ్యాచ్ కావాలో, ఇప్పుడు ఇది రెడ్ కదా, ఇదేమో
బ్లాక్, వైట్, బ్లూ, ఎల్లో, గ్రీన్, పింక్ ఈ కలర్స్ ఉన్నాయి. మనకి ఏ డ్రెస్ మీదకి మ్యాచ్ అవుతుందో చూసుకొని ఆ మ్యాచ్ కలర్ అయితే మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇది హోల్ కూడా ఉంది కదా, హోల్లో ఇలా పెట్టేస్తే ఇంకా అంతే. ఇయర్ రింగ్ అయింది. ఇది నేను మీషో నుంచి తీసుకున్నాను. సో నేను ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నాకైతే ఇది భలే నచ్చింది. అంటే ఒకే డ్రెస్ ఒక ఇయర్ రింగ్ కొనుక్కుంటే ఒక దాని మీదకి కలర్ మ్యాచ్ అవుతుంది కదా, ఇది ఇలాంటివి ఉంటే ఒకే ఇయర్ రింగ్ చాలా డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు. మా చెల్లికి ఇది యూస్ఫుల్ అవుతుంది, అందుకని చెప్పి నేను ఇదైతే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి బ్రాస్లెట్ తీసుకున్నా. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే నేను ఆర్డర్ చేశాను అనమాట. ఇది కూడా నాకు ఎలా కావాలో నేను అలాగే కస్టమైజ్ చేయించుకున్నాను. నేను వాళ్ళకి కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసుకోమని దీనికి వాడినవన్నీ కూడా మనల్ని సెలెక్ట్ చేసుకోమని మనకు ఆప్షన్ ఇస్తారు. నాకు ఎలా కావాలో నేను అలా అయితే కస్టమైజ్ చేయించుకున్నాను. నేను ఈ పేజ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది బ్రాస్లెట్ అనమాట. సో తన నేమ్ వస్తుంది లిడియా అని. ఇది రెయిన్బో థీమ్ నేను అనుకున్నాను కాబట్టి నేను రెయిన్బోది ఇది చిన్నది పెట్టించాను, లాకెట్ లాంటిది. సో నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ వాడిని కూడా నేనే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇలాగే కావాలి అని అంటే ఇలా చేసి ఇచ్చారు. ఇది కూడా చాలా రీజనబుల్ రేట్లోనే. ఇవే కాకుండా చాలా మోడల్స్ మనం ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. సో నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇది బాగా నచ్చింది అనమాట, తన నేమ్తో ఉంది. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఆల్బమ్. సో ఈ ఆల్బమ్ ఏంటంటే నాకులాగానే తనకు కూడా ఎక్కువ ఫొటోస్ దిగడం ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. కాకపోతే అవి ఎప్పుడు దించిన ఫొటోస్ లేవన్నమాట, ప్రింట్ తీసినవి అయితే లేవు. నేనేమనుకున్నానంటే దానికి ఇప్పుడు వరకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు అది దిగిన పిక్స్ అన్నిట్లో ఏవైతే హైలైట్గా ఉన్నాయో, ఏవైతే మెమరబుల్గా తనకి ఉంటాయో అనేవన్నీ నేను అన్నీ సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా ఏంటంటే దాని ఫొటోస్ దాని ఫోన్లో కంటే నా ఫోన్లోనే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫోటో దిగిన వెంటనే షేర్ చేసిద్ది, నేను అవి సేవ్ చేసుకుని ఉంచుకుంటాను. నేను దాని ఫోన్లో ఎక్కడ పోతాయో అని చెప్పి నాకే ఇచ్చిద్ది అనమాట. సో అన్ని ఫొటోస్ నా దగ్గరే ఉన్నాయి దానివి. నేను వాటిని నేనైతే ఆల్బమ్ చేయించాను. ఇది స్పెషల్లీ డీపీ గిఫ్ట్ అనమాట. ఈ ఐడియా కూడా డీపీదే. చెల్లికి ఇష్టం కదా, ఫొటోస్ అంటే ఇష్టం కదా, ఇలా ఆల్బమ్ చేస్తే బాగుంటుందని ఐడియా తనే ఇచ్చాడు. నేను అలా ఇన్స్టాగ్రామ్లో నెత్తితే నాకు ఒక పేజ్ ట్రస్ట్ అనిపించింది. నేను అక్కడ నుంచి అయితే ఈ ఆల్బమ్ని ప్రింట్ చేయించుకున్నాను. సో ఒకటి ఏంటంటే డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే నేను ఒక సైజ్ అనుకున్నాను కానీ కొంచెం చిన్న సైజ్ వచ్చింది. అదైతే నేను ఎస్టిమేషన్ చేసుకున్న దానికంటే కొంచెం చిన్నగా ఉందన్నమాట. కాకపోతే అన్ని ప్రింట్ డిజైన్ అంతా బాగుంది. దానికి ఇష్టమైన పిక్స్ అన్నీ ఇదైతే దాని చిన్నప్పుడు పిక్ అనమాట. ఇలా నేను గడిని కూడా దింపిన ఫోటో అయితే తీశాను. అది పెద్ద ఫ్రేమ్ చేయించాలి. నెక్స్ట్ దాని ఫొటోస్ అన్నీ ఒక 53-54 పిక్స్ అయితే ఈ ఆల్బంలో ఉన్నాయి అన్నమాట. దాని కాలేజ్ అప్పుడు ఇంకా చిన్నప్పుడు ఈ ఫొటోస్, మేము ఇంటికాడ సరదాగా దిగిన ఫొటోస్ అన్నీ, ప్రతి న్యూ ఇయర్కి మేము ఫొటోస్ దిగుతాం. ఆ పిక్స్ అన్నీ దాని బర్త్డే గిఫ్ట్స్, అది సరదాగా దిగిన సెల్ఫీ అన్నీ కూడా నేనైతే ఆల్బమ్ చేయించాను. సో ఇది స్పెషల్లీ డీపీ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో ఇంకొక గిఫ్ట్ వచ్చేసి డ్రెస్ తీసుకున్నాను. హాఫ్ శారీ తీసుకున్నాను అనమాట. నేనైతే ఫస్ట్ రెయిన్బో థీమ్లోనే నేను డ్రెస్ అయితే సెలెక్ట్ చేశాను, కానీ అవి అంత నచ్చలేదు నాకు. సరే నచ్చినవి ఎందుకు ఇవ్వడంలే అని నాకు ఇష్టమైన ఒక లంగా ఓని కనిపిస్తే నేను అదైతే ఆర్డర్ చేశాను. అది స్టిచ్చింగ్కి ఇచ్చాను అనమాట. అది వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ప్యాక్ చేయించట్లేదు, నేనే ప్యాక్ చేస్తున్నాను. ఎందుకంటే ప్యాక్ చేయించే అమౌంట్తో ఇంకో గిఫ్ట్ కూడా కొనేయచ్చు, అది కాస్ట్ తీసుకుంటున్నారు. నేను ఇలాంటి షీట్స్ ఎప్పుడు నా దగ్గర ఉంచుకుంటాను. ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్ ఎక్కువ నేను గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాను, మీ అందరికీ తెలుసు. ఎవరికైనా అప్పుడు నాకు యూజ్ అవుతాయి అని చెప్పి నేను ఎప్పుడు ఈ పేపర్ షీట్స్ నా దగ్గరే ఉంచుకుంటాను. దీనికి సంబంధించి ప్యాకింగ్ అన్ని సంబంధించి అన్నీ నా దగ్గరే ఉంటాయి. సో
సో ఇప్పుడు నేను ఇవన్నీ ప్యాక్ చేయబోతున్నాను. మీరు బర్త్డే సెలబ్రేషన్స్ చూడండి. ప్రతిరోజు నేను బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేశానో అది ఎలా రియాక్ట్ అయింది అనేది మొత్తం అంతా ఈ వీడియోలో ఉంటుంది. అండ్ ఇంకో సర్ప్రైజ్ ఏంటి అని అంటే మా మమ్మీ వాళ్ళు వస్తున్నారనమాట. సో దానికి తెలియదు, నేను ముందే ఎప్పుడో ప్లాన్ చేసి ఉంచాను. వాళ్ళకి టికెట్ కూడా ఎప్పుడో బుక్ చేసేసాను అనమాట. దానికి తెలీదు నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను అమ్మలతో జరుపుకుంటా అని అంటుంది. వెళ్ళొద్దు అని చెప్పి నేనైతే అన్నాను. సో అందుకని ఆగిపోయింది అనమాట. అమ్మ వాళ్ళు వస్తున్నారు, దానికైతే అస్సలు తెలియదు. అది ఎలా రియాక్ట్ అయింది అనేది నేను ఈ వీడియోలోనే మీతో నేను షేర్ చేసుకుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thank you.